సాధించుకుని మనం ఇచ్చిన మండలాన్ని ఆపినారు. దాని గురించి మనం మాట్లాడడానికి సిద్ధంగా లేకపోతే ఎట్లయితే ఆ రోజు నేను వచ్చి మాట్లాడిపోయాక తెల్లారు విమర్శించారు. వాళ్ళ విమర్శలలోనే మేము మండలం ఇయ్యమని మాటలు కూడా ఆల్రెడీ వచ్చినాయి. ఇప్పుడే ఇవ్వాలని ఏముంది, ఇంకా 3 ఏళ్ళకైనా ఇవ్వచ్చు, ఇంకా 4 ఏళ్ళకైనా ఇవ్వచ్చు, ఇట్లా అట్లా అని చెప్పేసి మాట్లాడిన మాటలు కూడా ఉన్నాయి. అంటే మీరు కావాలని ఆపుతున్న తెల్లారు మీరు అందుకుంటే బాగుంటుండే కదా, అది కంటిన్యూ చేస్తే బాగుంటుండే కదా. అది మీ కొరకే చెప్తున్నా, దీనిలో నాకు వచ్చేది ఏం లేదు. మండలం ఇస్తే మండలం కావాలని కోరిక ప్రజలలో అయితే ఉండాలి. సరే మీ లోపల లేకుండొచ్చు, లేకపోతే కాంగ్రెస్ వాళ్ళ లోపల లేకుండొచ్చు, కానీ ప్రజల లోపల అయితే ఉన్నది అనేది నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మరి ప్రజల లోపల ఉన్నదాన్ని మనం లేని దాన్ని మనం క్రియేట్ చేసి అడుగుతున్నాం. ఉన్నదాన్ని ఎందుకు అడగకూడదు, ఉన్నదాన్ని మనం ఎందుకు చెప్పకూడదు, వాళ్ళు ఆపిన దాన్ని ఎందుకు చెప్పకూడదు, ఎందుకు చెప్తలేరని నేను అడుగుతున్నాను. ఇప్పటికైనా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, మీ అందరికీ కాళ్ళు మోకే చెప్తున్నా, ఆ అంశాన్ని మీరు వాడుకోండి, ఆ అంశాన్ని మీరు వాడుకునే ప్రయత్నం చేయండి. తప్పకుండా మీకు ఎంతో కొంత బెనిఫిట్ అవుతుంది. రేపు మీ గ్రామ పంచాయతీ ఎన్నికలలో బెనిఫిట్ అవుతుంది. మనమేమో ఇప్పుడు నేను ఇంత కొట్టి చెప్తే కూడా మనం మాట్లాడతాను. నేను ఒక రోడ్డు గురించి చెప్తాను, ఉదాహరణ ఒక రోడ్డు గురించి చెప్తాను. దుర్గవడ్గాం చౌరస్తా నుంచి రాజారాం తాండా, సుక్కల్ తీర్థ్, గాజుల్పాడ్, నాగన్పల్లి నిరుద్యోగ గుర్తిస్తాను చెప్పాను. ఇట్లా ఒక్క వర్గం కాదు, అన్ని వర్గాలకు అన్ని రకాలుగా ఆశ వేసి మోసం చేశాం. ఇది అన్నిటికంటే పెద్ద మోసం మహిళలకే జరిగింది. ఏ మహిళలైతే ఆశపడి 2000 అని చెప్పేసి ఓట్లు వేసిందో వాళ్ళకి ఎన్నో ఏళ్ళ నుంచి కష్టపడ్డారు. నారాయణఖేడ్ నియోజకవర్గంలో నీళ్ళ కొరకని దంటాలు పడ్డారు, అవస్థలు పడ్డారు. కాంగ్రెస్ వాళ్ళు నీళ్ళని అడ్డం పెట్టుకొని కోట్లు సంపాదించుకున్నారు. సిడిపి నిధులు దానికే, ఎంపీఎల్ఏడి నిధులు దానికే, ట్రాన్స్పోర్టేషన్ అని ప్రతి సంవత్సరం నిధులు దానికే. చివరికి ఇక్కడ వీళ్ళకి నీళ్ళైతే ఎప్పుడు అందలేదు. ట్యాంకర్ల మీద తీసుకొచ్చేమని సప్లై చేయలేదు, కోట్ల రూపాయలు మాత్రం మిగిలిపోయింది. మనం మంచి ఇంటి దాకా నీళ్ళు తెచ్చిచ్చినాం. నా గ్రామంలో ఒకటి సాగర్ అని ఎంపీటీసీ మన దగ్గర వచ్చిండే, కాంగ్రెస్ దగ్గర మన దగ్గర వచ్చిండే. ఆ ఎలక్షన్లో వాడు అటు వెళ్ళిపోయాడు. మనం మొత్తం మన మీదకి వెళ్ళి నడిపించాం, ట్రాక్టర్ కూడా వానికి ఇచ్చినాం, మన మీదకి వెళ్ళి నడిపించాం. వాడు అందరినీ తీసుకొని వెళ్ళిపోయాడు. ఆ ఊళ్ళో పోయి మీటింగ్ వెళ్దామంటే కిందికి నీళ్ళు మొత్తం పెట్టాడు. సింగూర్ ప్రాజెక్ట్ ఏమో మైదానం అయిపోయింది, చెరుకులు ఒక దగ్గర వెళ్ళిపోతున్నాయి. మీరు రావద్దు సార్ అని అంటున్నారు. ఒక 2-3 ముస్లిం పిల్లగాలను పట్టుకున్నా. నేను వస్తారా బాబు జరా, మీరు కావాలని ప్రచారం చేయండి, మీరు నా ముంగడికి వచ్చి నా స్టేజ్ మీద కూడా ఎక్కకున్నా సరే, ఇట్లా భూపాల సభ వస్తుండని జర ఆడియడం మా ప్రొఫెసర్ మాట్లాడి చెప్పుకున్నాను. పోయినా ఆడికి పోగానే అంత దూరంకి చూస్తాం నిలబడి. నేను ఎక్కినా మైక్ పెట్టుకొని మాట్లాడతాను. ఒక్కరు సపోర్ట్ చేస్తారు, సల్లి సపోర్ట్ చేస్తారు, ఎట్లనే నిలబడ్డారు. లాస్ట్కి ఇక స్టేజ్ మీదకి వెళ్ళి మాట్లాడి తగాయించి దిగి, అయ్యా నీకు దండం, నాకోటే సార్, మీ అన్నం తింటాం సార్, నీకు అయిపోతే ఏం చేస్తాం, మీరంతా లంగలంజ కొడుకు మాకు బెదిరిస్తారని భయపడి దూరంగా అవుతారు. రైతు బంధు 10,000 ఇచ్చింది ఇప్పటికి మాకు సార్ కేసీఆర్ సార్. ఈ 15,000 ఇస్తా అంటే ఈ 10,000 సంగతి పోయింది, గంగాల కలిసిపోయింది. రైతులు మనం పట్టించుకోకపోయింది. రుణమాఫీ 9,000 ఇస్తా, 2 లక్షలు చేస్తానే 9వ తారీఖు, వాళ్ళు దూరం అయిపోయింది. రైతులకు బోనస్ ఇస్తాను, బోనస్ వస్తుందని ఆశలు. ఇట్లా రకరకాలుగా వాడు ఆశలు లేచి